ఆ సెంటర్ గది ఎవరిది? సెంటర్ గా దానూసి ఇప్పుడు ఎందుకులేండి. దానూసు కాదు, కంపు దొబ్బుతుంది అక్కడ. ఎవరిదా గది? దాని విషయం పక్కన పెట్టండి. దాన్ని పక్కన పెడితే దేన్ని మధ్యలో పెట్టమంటావు? అక్కడ ఎవరిదో చెప్పండి ముందు. సిగ్గేస్తుంది, సిగ్గేస్తుంది, మొక్క మీద చిన్నది మొక్కలాగా చిక్కేస్తే. సిగ్గేస్తుంది, నాకు సిగ్గేస్తుంది, సిగ్గేస్తుంది, నాకు సిగ్గేస్తుంది. మండం చూస్తే 10 మామిడి చెట్లంత లావు ఉన్నదండి. దీనికి సిగ్గు అంట. సిగ్గు లేకుండా చెప్పండి, మీదేనా? అవును లతప్ప, ఆ బూజులు దురిపించుకోలేదే? అది నాదే గది బాబు, నాగదే బాబు. అది చాలా రోజుల నుంచి వాడకంలో లేక బూజు పట్టేసింది. అయ్యో, ఆ. ఓ పని చేయండి. ఏమిటో? మీరు ఫీల్ అయితే నేను ఫెయిల్ అయినట్టే. మా కొట్లో చెత్తపండు పిసికే అప్పల స్వామిని 4 feet హైట్ అంటే 4 అడుగులు ఎత్తు. ఓహో, పొట్టివాడు అన్నమాట. గట్టివాడే గాని చాలా గట్టివాడండి. ఉదయాన్నం కళ్ళన్నం తినొచ్చాడంటే ఆ. మీరు వద్దన్న దాకా దులుపుతూనే ఉంటారు. కాదు బాబు, అంత పొట్టివాడు వాడు కర్ర అంతుందా, లేకపోతే ఆ బూజులో పడి గిలగిల 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 కొట్టుకుంటాడా? ఇయ్యేనండి జస్ట్ మాటలంటే. వచ్చిన వాడు పనివాడా శ్రీమంతుడా అని ఆలోచించారు కానీ పని చేస్తాడా, కర్రని పోతా పడుకుంటూ పోతాడా, ఇవన్నీ ఎందుకండి? కుర్రాడు చాలా మంచోడండి. ఉదయాన్న కలద నుంచి వస్తాడు. మీకు ఆ అభ్యంతరం ఏమీ లేదు. ఏమండి, అవతల నేను క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాలి. అమ్మాయిని పిలువండి. అమ్మాయి ముస్తాబ్ అవుతుంది బాబు. ముస్తాబ్ మా అమ్మాయి రాక ఏమవుతుంది? రాక మీకోసం నిన్నటి నుంచి ఎదురు చూస్తుంది బాబు. మీరే ఆలస్యంగా వచ్చారు. నేనే లేటుగా వచ్చాను. అవును బాబు. సరే, అమ్మాయిని రమ్మనండి. బాబు, ఇంట్లో చెప్పండి. సరుకులు, ఇంట్లో సరుకులు నిండుకున్నాయండి. పోయినాయను పెద్ద ముండ, సరుకులు అయిపోయాయంట. ఏమాత్రం ఉంటుంది? మహా అయితే 500 రూపాయలు అవుతాయి. లతప్ప మీరు మా దగ్గర మొగమాటం పడకండి. అలాగే. మీకేం కావాలో అడగండి, మైండ్ లో పెట్టుకుంటాం. అలాగే బాబు. అయితే చిన్న చీటీ చెప్తాను, రాసుకోండి. ఓకే ఓకే. అక్కర్లేదండి, మనకు బుర్ర పెద్దది. అక్కర్లేదు లతప్ప. గురువు గారు పెన్ అరిగిపోయింది, బాగా ఇంకా అయిపోవచ్చింది. ఖాళీ బాగానే ఉందండి, ఇంకెళ్ళటం లేదన్నమాట. అవును బాబు. సరే చెప్పండి. రాయండి బాబు, చిన్న చీటీ రాసుకోండి బాబు. ఓకే. పసుపు. పసుపు ఓ 100 రూపాయి పసుపు. వండకి దైవభక్తి ఎక్కువే, దేశభక్తి ఎక్కువే. పసుపు రూపాయి. కుంకుమ. కుంకుమ ఓ 2 రూపాయలది. 2 రూపాయలు. మొన్న రూపాయి పెంచిందండి. సరేనండి. తర్వాత రాశాడు బాబు. రాజ్యం. జీడిపప్పు. జీడిపప్పు చెప్పండి. జీడిపప్పు 2 బస్తాలు. ఎర్రమొండా కొడుకుని ఎంత అయితే 500 అవుతుంది అనుకున్నాను. జీడిపప్పు 2 బస్తాల. అంతేనా? ఇంకేమైనా కావాలా? బాదం పప్పు బాదం పప్పు 1 బస్తా. బాదం పప్పు బస్తా. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఓయ్, పంచదార. పంచదార చెప్పండి. పంచదార ఏముంది బాబు, 2 బస్తాలు అయితే చాలు. వదిలినమ్మ కడుపు మాట. పంచదార 2 బస్తాలైతే సరిపోద్దట. ఇంకా ఈ రోజుకి ఈ చీటీ సరిపోతుంది బాబు. తప్ప ఎంత అనుభవం ఉంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. అన్ని పప్పులు అడిగారు, మరో పప్పు అడగలేదే. అయ్యయ్యో, ముసలదాన్ని కదండి, మర్చిపోయి ఉంటాను. అవునా? ఏమిటి బాబు అది? తపా పప్పు అంటే ఏమిటండి? అంటే మీరు అనుకున్నట్టు పోస్ట్ లో రాదండి. ఇది ప్రతి ఊరి పొలిమేరలో దొరుకుతుంది. ఏమిటండి ఆ పప్పు? గన్నేరు పప్పు.
గన్నేరు పప్పు తింటే చచ్చిపోతాం కదండి. మరి బస్తాలకు బస్తాలు జీడిపప్పు తింటే చచ్చిపోరేముండా ఈ అమ్మ కడుపు మాట. బాబు ఇంట్లో అడుగు పెట్టానో లేదో బస్తాలకు బస్తాలు అడుగుతుంది. 2 బస్తాలు జీడిపప్పు మాకు వారం రోజులు వస్తుందండి. అవును ఉండాలి. మా ఇంటికి సామాన్యమైన మనుషులు వస్తారా? అవునండి. సర్పంచులు వస్తారు, ఎంపీటీసీలు వస్తారు, మెంబర్లు వస్తారు, మండల ప్రెసిడెంట్లు వస్తారు, జడ్పీటీసీలు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, కార్పొరేటర్ చైర్మన్లు వస్తారు, కలెక్టర్లు వస్తారు, ఎంఆర్ఓలు వస్తారు. ఆఖరికి ఈ రోజు జైల్లోంచి విడుదలైన ఖైదీలు కూడా మా ఇంటికి వస్తారు బాబు. ఖైదీలు కూడా? అవును బాబు. ఖైదీల దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి? అయ్యో, ఖైదీలు వాళ్ళని ఖాళీగా కూర్చోబెడతారా జైల్లోని? ఎవడికి వచ్చిన పని వాడి చేత చేయించి వాడి కూలి డబ్బులు కట్టి ఆఖరిలో డబ్బులు ఇచ్చి పంపిస్తారు కదండి. ఆ డబ్బులు తిన్నగా తెచ్చి మా ఇంట్లో పోస్తారు. నాకు సంవత్సరానికి 2 సార్లు 3 వస్తారు. అది కాస్త పోతుంది. అమ్మాయిని విలువ అయ్యయ్యో, అమ్మాయి అవతల ముస్తాబు అవుతుంది బాబు. ముస్తాబ్ అవుతుందా? ఆ. ఏమండి, నాకు వచ్చిన పని వాకిట్లో అయిపోయేటట్టుంది. అయ్యో. అమ్మాయిని విలువ ఉండండి, ఒకసారి అమ్మాయి ఏం చేస్తుందో చూసి వస్తాను. ఈ మొండ నానుస్తాదా, నా కొంప తీస్తాదని. బాబు, ఈ మధ్యన అమ్మాయికి ఒంట్లో బాగోలేదండి. అయ్యో! కొంచెం నీరసంగా ఉంది మనిషి. అయ్యయ్యయ్యయ్యో. ఆ, బాబు అమ్మాయికి ఒంట్లో బాగులేదా? అరే మరి భూత వైద్యుడు గాని డాక్టర్ గాని చూపించలేకపోయారా? అయ్యో, డాక్టర్ గారికి చీపురుపల్లి తీసుకెళ్లి డాక్టర్ గారికి చూపించాను బాబు. చూపిస్తే చెప్పారు ఆ. అమ్మ అంటే